ఈ ప్రాంతంలో ఈ కైట్స్ ఫెస్టివల్ అనేది మనం జరుపుకుంటున్నాం. చూసారు, చాలా మంది చిన్నారులంతా కూడా దీంట్లో వచ్చినారు. వాళ్ళందరూ కూడా మొత్తం వాళ్ళ పేరెంట్స్ తోటి వాళ్ళతోటి తీసుకొని వాళ్ళు వచ్చి ఇక ఈ పతంగుల పండుగల్లో వాళ్ళు కూడా భాగస్వాములు అవడం చాలా ఆనందంగా ఉన్నది. మీకు తెలిసి ఈ ప్రాంతం ఎలా ఉండేది, కరెక్ట్ గా ఒక సంవత్సరం క్రితం అంటే మనం 2024 సెప్టెంబర్లో ఇక్కడ హైడ్రా డిమాలిషన్స్ చేసినప్పుడు ఇక్కడ చాలా పెద్ద ఎత్తున రెసిస్టెన్స్ వచ్చింది. మనందరం కూడా గుర్తు పెట్టుకోవాలి. అప్పుడు హైడ్రాస్ ఎందుకు చేస్తున్నది డిమాలిషన్స్ అని చెప్పేసి చాలా ప్రశ్నలు కూడా లేవనెత్తడం జరిగింది. బట్ మనం చేసేది ఫస్ట్ డిమాలిషన్ చేసిన తర్వాత నెక్స్ట్ కన్స్ట్రక్షన్, అది కన్స్ట్రక్టివ్ యాక్టివిటీ. ఇప్పుడు ఇక్కడ మనం చూసాం ఈ చెరువుకి దీంట్లో వందలాది మంది వచ్చి కూడా హైడ్రాకు మద్దతుగా కూడా పలు సందర్భాల్లో కూడా వాళ్ళు ఇక్కడ ర్యాలీలు నిర్వహించారు. ఎన్నో సందర్భాల్లో వాళ్ళు ఇది మాకు వాళ్ళ దీన్ని మద్దతును కూడా తెలియపరచడం హైడ్రాక్ అనేది కూడా మనం చూసాం. సో చేసేది ఇప్పుడు ఈ ప్రోగ్రెసివ్ వర్క్, దీంట్లో ఈ లేక్ రిజ్యునేషన్ ఇంకా మేము ముందు ఇంకా ప్రభుత్వం నుంచి ఈ 6 చెరువులుగా ఒకటి ఇప్పుడు చేసిన కాకుండా ఇంకో 14 చెరువులు చేయాలని, ఆ తర్వాత ఇంకా కొన్ని చెరువులు అంటే దాదాపు 20-30 చెరువులు త్వరలో హైదరాబాద్ లో హైడ్రా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా ఈ చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం జరుగుతుంది. మేము ఇక్కడ చూసారు, ఈ చెరువు ఇదేదో మామూలు ఊరినే బండ్లు తయారు చేసి ఏదో దాన్ని ఏదో పైన ఏదో మెరుగులు దిద్ది ఏదో చేసినట్టు కాదు. దీనికి మొత్తం ఇప్పుడు ఫ్లడ్డింగ్ అంటే 8 ఇన్లెట్లు ఉన్నాయి. దీనికి 8 ఇన్లెట్లు, ఒక అవుట్లెట్ ఉన్నది. దాన్ని కూడా ఇప్పుడు మొత్తం ఇన్లెట్లన్నింటినీ కూడా తయారు చేసి అంటే వచ్చే వాటర్ అంతా కూడా ఫ్లడ్ ఇక్కడ చుట్టుపట్టే వర్షం పడదంతా కూడా ఇన్లెట్ల ద్వారా చెరువులోకి